సరిహద్దుల్లో యుద్ధాలు కామన్. వైరస్లతో బయోవార్ కాస్త రిస్క్తో కూడుకున్నది. ఇప్పుడంతా హైబ్రిడ్ వార్ఫేర్ జనరేషన్. కూర్చున్న చోటు నుంచే సింగిల్ క్లిక్తో శత్రువుల అంతు చూడడమే ఈ వార్ఫేర్. సైబర్ దాడులతో కావాల్సిన సమాచారం దొంగిలించడం, ఆ సమాచారంతో వ్యూహాలు రచించి శత్రువును నాశనం చేయడంలో ఈ వార్ఫేర్కు తిరుగులేదు. ఇప్పుడు చైనా చేస్తుంది కూడా ఇదే. 2 ఏళ్ల క్రితం భారత్లో ఐసీఎంఆర్పై చేసినట్టే ఇప్పుడు అగ్రరాజ్యం ట్రెజరీపై సైబర్ దాడులు చేసింది. ఈ దాడుల తర్వాతే చైనా అసలు కుట్రలను బయటపడుతున్నాయి. ఇంతకు అమెరికా ట్రెజరీపై సైబర్ దాడుల వెనుక డ్రాగన్ డేంజర్ స్ట్రాటజీ ఏంటి? పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాని సైబర్ వార్ఫేర్ను బీజింగ్ నిజంగా అందిపుచ్చుకుందా? భవిష్యత్తులో మనకు చైనా సైబర్ టీం నుంచి ముప్పు తప్పదా? వాచ్ ది స్టోరీ. సరికొత్త వార్ఫేర్ను తెరపైకి తెస్తున్న డ్రాగన్ కంట్రీ. సైబర్ యుద్ధాలకు పవర్ఫుల్ టీం రెడీ చేసిన చైనా. అమెరికా ట్రెజరీపై సైబర్ దాడి ఆరంభం మాత్రమేనా? భారీ బాంబులు అవసరముండదు, మిస్సైళ్ల ఊసే అక్కర్లేదు, యుద్ధ విమానాలు, లక్షల మంది సైన్యం ఇవేవీ అక్కర్లేకుండానే శత్రువు అంతు చూడొచ్చు. సింగిల్ బటన్తో ఒక్క రక్తపు చుక్క కూడా నేల రాలకుండానే ప్రత్యర్థి కథ ముగించయొచ్చు. ఆ యుద్ధరీతి ఏంటనుకుంటున్నారా? సైబర్ వార్ఫేర్. మీరు విన్నది నిజమే. అగ్రదేశాలు ఎప్పటినుంచో ఫోకస్ చేస్తున్న ఈ వార్ఫేర్ ఇప్పుడు ఆచరణలోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇందుకు కారణం అమెరికా డ్రాగన్ కంట్రీల కౌంటర్లే. గత 2-3 ఏళ్లుగా ఈ టాప్ కంట్రీస్ సైబర్ దాడుల ఆరోపణలతో రచ్చ చేస్తున్నాయి. ప్రపంచ ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్న ఈ 2 దేశాలు తాజాగా గేర్ మార్చేశాయి. గేమ్ చేంజ్ చేసేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీని కంట్రోల్ చేసేందుకు ఉన్న అన్ని దారులను సద్వినియోగం చేసుకుంటూ ఒత్తిడి తెస్తుంటే, చైనా మాత్రం తనకు అచ్చొచ్చిన సీక్రెట్ ఆపరేషన్లకే మరోసారి పదును పెడుతోంది. ఈ క్రమంలోనే అమెరికాపై చైనా సైబర్ అటాక్స్ కు దిగింది. చైనా అధికారిక హ్యాకర్లు తమ ట్రెజరీ డిపార్ట్మెంటుపై సైబర్ దాడికి పాల్పడినట్లు అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. వర్క్ స్టేషన్లలో కీలకమైన పత్రాలను తస్కరించేందుకు చైనా ప్రయత్నించినట్లు ఆరోపించింది. థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ బియాండ్ ట్రస్ట్ నెట్వర్క్ లోపాలను అనుకూలంగా చేసుకుని డిసెంబర్ మొదటి వారంలోనే చైనాకు చెందిన అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ హ్యాకర్లు దాడి చేసినట్టు తెలిపింది. వర్క్ స్టేషన్లు కీలకమైన పత్రాలను యాక్సెస్ చేయగలిగారని పేర్కొంది. డిసెంబర్ 8న బియాండ్ ట్రస్ట్ అప్రమత్తమై ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చిందని ట్రెజరీ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ హర్దీకర్ తెలిపారు. తర్వాత సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎఫ్బీఐలకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. ఇది భారీ సైబర్ దాడిగా చెప్పిన హర్దీకర్ ప్రస్తుతం దర్యాప్తు సంస్థ సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. మరోవైపు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు కొట్టిపారేసింది. తమపై అమెరికా చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నామని ప్రకటించింది. అయితే జార్జియాలోని బియాండ్ ట్రస్ట్ సైతం ఈ సైబర్ దాడిపై స్పందించలేదు. ట్రెజరీ విభాగం రాసిన లేఖలో మాత్రం ట్రెజరీ డిపార్ట్మెంట్ క్లౌడ్ ఆధారిత సేవల కోసం వినియోగించే టెక్నాలజీని హ్యాకర్లు యాక్సెస్ చేసినట్టు పేర్కొంది. ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో ఇటీవల తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ సైబర్ దాడిపై విశ్లేషణకు వచ్చే వారం వైట్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో చైనా హ్యాకర్లు సమాచారం వరకే ఆగారా, లేక ట్రెజరీలోని నగదు కూడా మళ్లించుకున్నారా, ఇంకా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడ్డారా అనే చాలా ప్రశ్నలకు అమెరికా అధికారులు సమాధానం చెప్పటం లేదు. నిజమేంటంటే వారి దగ్గర సమాధానాలు లేవు. హ్యాకింగ్ గురించి అమెరికా కొత్తగా చెప్పింది కానీ చాలా సంవత్సరాల నుంచి చైనా అదే చేస్తోంది. పాఠశాల విద్య నుంచే హ్యాకింగ్ ను ఒక సబ్జెక్టుగా మార్చింది. అక్కడ ఏకంగా యూనివర్సిటీలలో ఈ కోర్సు గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెబుతోంది. భవిష్యత్ అంతా సైబర్ వార్ఫేర్ చుట్టే తిరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ఇలాంటి విధానానికి చైనా శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రత్యర్థి దేశాల మీద సైబర్ దాడులు చేయిస్తూ వాటి కీలక రక్షణ సమాచారాన్ని తస్కరించి తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది డ్రాగన్ ప్లాన్. ఇప్పటికే దీనిని అమల్లో పెట్టింది కూడా. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చైనా హ్యాకర్ల ముఠా భారత్ సహా పలు దేశాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడింది. చైనా ప్రభుత్వం మద్దతున్న హ్యాకింగ్ సంస్థ ఐసూన్ కు చెందిన పలు కీలక పత్రాలు లీక్ అయ్యాయని, ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలిందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్,
యాపిల్, గూగుల్కు చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకొని డ్రాగన్ హ్యాకర్లు ఈ దాడులు చేసినట్లు తెలిపింది. లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఫిబ్రవరి 2వ వారంలో అవి గిట్ హబ్ లో వెలుగు చూశాయని చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోందని పేర్కొంది. సైబర్ దాడులు చేసి విదేశీ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లతో చైనా సర్కారు ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో బయటపడింది. ఇండియా, యూకే, తైవాన్, మలేషియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ పత్రాలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐసూన్ హ్యాకర్లు విదేశాల్లోని 80 టార్గెట్ పాయింట్ల నుంచి డేటాను దొంగిలించినట్లు లీకైన డాక్యుమెంట్లలో ఉంది. మన దేశం నుంచి దాదాపు 95.2 గిగాబైట్ల ఇమిగ్రేషన్ డేటాను సేకరించారని, దక్షిణ కొరియా టెలికాం ప్రొవైడర్ నుంచి 3 టెరాబైట్ల కాల్ లాగ్స్ సమాచారాన్ని దొంగిలించారని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. అయితే ఈ వార్తలపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. 2 ఏళ్ల క్రితం ఇదే సమయంలో భారత్లో ఐసీఎంఆర్ పై జరిగిన సైబర్ అటాక్స్ వెనుక హాంకాంగ్ హ్యాకర్ల హస్తముందని తేలింది. ఈ గ్యాంగ్ కూడా చైనా ఆధ్వర్యంలోనే పనిచేస్తోంది. నిజానికి అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఇప్పటికే తమ ప్రభుత్వ వెబ్సైట్లు, సర్వర్లు హ్యాకింగ్ బారిన పడకుండా, సైబర్ దాడులకు గురికాకుండా సమర్థవంతమైన ఫైర్ వాల్స్ ని నిర్మించుకున్నాయి. ఈ దేశాల్లోని ప్రభుత్వ సర్వర్లన్నీ ఒకే పోర్టల్ నుంచి ఆపరేట్ చేసేందుకు అనుమతిస్తాయి. ఇదెంతో గొప్ప రక్షణ వ్యవస్థ అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో అయితే ప్రభుత్వ సర్వర్లని ఎంత తెలివైన హ్యాకర్లైనా టచ్ చెయ్యలేరని చెబుతారు. అలాంటి అమెరికాలో అందున ఆ దేశ ట్రెజరీపై సైబర్ దాడులు జరగటమంటే చిన్న విషయం కాదు. టెక్నాలజీకి సరికొత్త పాఠాలు చెప్పే అగ్రరాజ్యం చైనా విషయంలో ఎందుకు అలర్ట్ కాలేకపోయింది? సైబర్ నేరగాళ్లు కీలక ట్రెజరీ శాఖను యాక్సెస్ చేస్తుంటే ఎందుకు చూస్తూ ఉండిపోయింది అన్న ప్రశ్నలకు సమాధానం సైబర్ వార్ఫేర్లో చైనా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకోవటమే అని చెప్పొచ్చు.